గచ్చిబౌలి స్టేడియంలో మిస్సైల్స్ మోహరించాయి. యుద్ధం కోసం కాదు, యుద్ధ విజ్ఞానం పంచడం కోసం, అవగాహన పెంచడం కోసం. యువతకు స్ఫూర్తినిచ్చేలా ఇవాల్టి నుండి డిఫెన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ లో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. చూస్తున్నది ఏదో వార్ జోన్ కాదు, యుద్ధ భూమి సరిహద్దు ప్రాంతాలు అయితే నేను లేను. ఏకంగా ఈ ఒరిజినల్ మిజైల్నే ఏకంగా డిఫెన్స్ రంగం ఇక్కడ విద్యార్థులకి ఎవరైతే ఈ డిఫెన్స్ పైన ఎక్కువగా అవగాహన తీసుకోవాలనేసి ఆరాటపడుతున్నారో అలాంటి వ్యక్తుల కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టు కూడా డిఫెన్స్ అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు డిఫెన్స్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. మిసైళ్లను దగ్గరగా చూడడం మాత్రమే కాదు, మిసైల్ టెక్నాలజీ గురించి తెలుసుకునే మంచి అవకాశం కల్పిస్తోంది వేదిక. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన ప్రగతికి ఈ వేడుక నిదర్శనం. భావి తరాలకు విజ్ఞానం పంచడమే డిఫెన్స్ ఎగ్జిబిషన్ ముఖ్యోద్దేశం. DRDO ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గచ్చిబౌలిలో డిఫెన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు. సర్ సివి రామన్, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం సహా మరెందరో శాస్త్రవేత్తల కృషికి సగౌరవ నివాళి ఈ వేడుక. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా భావి సైంటిస్టులు తయారు చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు ప్రేరణ ఇస్తుందన్నారు నిర్వాహకులు, శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఈ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా ఎంటర్ప్రినర్షిప్ తీసుకోవచ్చు, లేదా ఒక మంచి జాబ్ తీసుకొని ఒక కెరీర్ ఓరియంటెడ్గా కూడా మార్చుకోవచ్చు ఈ డిఫెన్స్ టెక్నాలజీస్లో. దీనివల్ల వాళ్ళకి దేశానికి కూడా చాలా ప్రయోజనకరం. ఎందుకంటే మన ప్రభుత్వం నిర్దేశించిన వికసిత్ భారత్ 2047కి మన విద్యార్థులు, మన తర్వాతి తరాల వాళ్ళు డెఫినెట్గా ఈ కార్యక్రమంలో పాల్గొని వీటి విషయాలన్నీ తెలుసుకొని మన దేశాభివృద్ధికి రక్షణ రంగాల్లో ఏరోస్పేస్ టెక్నాలజీలో ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. మిసైల్ ఎలా పనిచేస్తోంది, లక్ష్యాలను ఎలా ఛేదిస్తోంది, ఎలాంటి టెక్నాలజీ వాడతారు, ఇలాంటి ఎన్నో అంశాలను తెలుసుకోవాలనుకునే వారికి వన్ స్టాప్ వేదిక డిఫెన్స్ ఎగ్జిబిషన్. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా మా సైడ్ నుంచి మేము BM-04 అనే ఒక కొత్త మిసైల్ యొక్క మోడల్ని ప్రదర్శిస్తున్నాము. ఇది ఒక షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. DRDO ఎంత అడ్వాన్స్ టెక్నాలజీస్తో పనిచేస్తుందని అందరికీ తెలియాలి. ఎస్పెషల్లీ విద్యార్థులకు బాగా అర్థమయ్యేట్టుగా, వాళ్ళకి కాస్త ఉత్సాహం అండ్ ఎంకరేజ్మెంట్ కలిగేట్టుగా, సో దట్ వాళ్ళు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో పార్టిసిపేట్ అయ్యి ఇంకా ఇన్నోవేషన్స్ భారతదేశం నుంచి రావడానికి ఇది దోహదపడుతుందని మేము నమ్ముతున్నాం. సో పిల్లలు, పెద్దలు హూఆర్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఈ రంగంలో చూడాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. లైక్ రకరకాల మిసైల్స్ కానీ, గన్స్ కానీ, లైక్ వాహనాలు, క్యామోఫ్లేజింగ్ థింగ్, వాటి విడిభాగాలు, వాటి తయారు చేసే కంపెనీలు, ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే అందరికీ ఒక అవగాహన ఏర్పడుతుంది. డిఫెన్స్, ఏరోస్పేస్ కి సంబంధించి ఎన్నో అంశాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. దాదాపు 200 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఇదందరికీ ఓ అపూర్వ అవకాశం. ముఖ్యంగా విద్యార్థులకు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే చాలు, ఎలాంటి రుసుమో అక్కర్లేదు, అందరూ ఆహ్వానితులే. ఏకంగా మిజైల్ సిస్టమ్ ఎక్కువగా ఒక్కసారి ఏ విధంగా బాంబులు పేలుస్తారు, ఏ విధంగా టార్గెట్ని కొట్టే ప్రయత్నం చేస్తారో డిఫెన్స్ అధికారులు, అలాంటి మిజైల్ సిస్టమ్స్ మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేయబోతున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరూ డిఫెన్స్ రంగంలో ముందుకు రావాలని కూడా సైంటిస్ట్ అయితే చెప్పొస్తున్న పరిస్థితి.